హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈ రోజు వచ్చేసి అయితే ఎంగిలి పువ్వు బతుకమ్మ ఎలా పేర్చాలో చూపిస్తాను. సో అందరికీ ముందుగా ఎంగిలి పువ్వు బతుకమ్మ శుభాకాంక్షలు. సో ఇప్పుడైతే నేనైతే ఎలా చేద్దాము అనుకుంటున్న ప్లానింగ్ కూడా నాకైతే ఏం లేదు, బట్ జస్ట్ ఎలా ఉంటే అలా ఫ్లోని బట్టి వెళ్ళిపోతా అంతే. ఫస్ట్ అయితే మనమైతే ఇట్లా లీవ్స్ అయితే పెట్టుకోవాలి. లీవ్స్ పెట్టుకున్న తర్వాత మనం ఏ ఫ్లవర్స్ కావాలంటే ఆ ఫ్లవర్స్ పెట్టుకోవచ్చు. సో లీవ్స్ పెట్టుకొని ఫస్ట్ అయితే కుంకుమ పసుపు అయితే వేసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి మనకి ఏమంటారు, మల్లెపూలకు గుచ్చుతారు కదా, ఆ ఆకు అయితే మంచిగా పనికొస్తుంది అనమాట. మేమైతే తంగడి పువ్వు బదులు ఎప్పుడు ఇదే పెడతాం. మమ్మీ ఆఫీస్లో ఇంకా సంస్కృతి టౌన్షిప్ ఉంటుంది కదా, అక్కడైతే మమ్మీ ఎప్పుడు తీసుకొని వస్తుంది. సో అదైతే చాలా మంచిగా కనిపిస్తుంది. తంగడి పువ్వు బదులు తంగడి పువ్వు జస్ట్ 50 రూపీస్కి ఒకటే కట్ట అట్లా ఇస్తున్నారండి. సో అదైతే ఇంకా నాకు వేస్ట్ ఆఫ్ అమౌంట్ అని అనిపించింది. సో మేమైతే ఇప్పటికి ప్రస్తుతానికి అయితే బంతిపూలతో అయితే మొత్తం బంతిపూలతో నింపేసినట్టే ఉంది మాకైతే. సో ఫస్ట్ రో అయితే నేను ఆకులు పెట్టేసిన తర్వాత బతుకమ్మకి బంతిపూలతో అందం కాబట్టి బంతిపూలు అయితే పేరుస్తున్నాను. ఫస్ట్ రో అయితే ఆరెంజ్ బంతిపూలతో పేరుస్తున్నాను. నెక్స్ట్ రో అయితే ఎల్లో బంతిపూలతో పేరుస్తున్నాను. సో ఇదైతే కొంచెం మనం సెట్ చేసుకోవాలన్నమాట ఎప్పటికప్పుడు, ఎందుకంటే అవి కొంచెం పెద్ద బతుకమ్మ సైజ్ అయితే అందరూ పూల దండల్లాగా వేసుకుంటారు. సో ఇదైతే నాకు మమ్మీ వాళ్ళ గుడిలో, అంటే మమ్మీ డైలీ గుడికి వెళ్తుంది. సో ఆ గుడిలో పంతులు అయితే ఇచ్చారంట మా డాడీకి ఇలా దండలు బండికి వేయడానికి. సో ఆ దండతో అయితే యూజ్ చేసా. అండ్ నెక్స్ట్ వచ్చేసి చామంతి పూల దండ కూడా దేవుని దగ్గర మా బాబాయ్ వేస్తే ఇంటికి తీసుకొచ్చి దానికైతే యూస్ఫుల్ లాగా చేద్దామని చేసా. సో దానికి ఇంకొన్ని చామంతి పూలు అయితే ఉన్నాయి. సో అవి అడ్జస్ట్ చేసా. నెక్స్ట్ వచ్చేసి సీత జడ 40 రూపీస్ అంట. నేను షాక్ అయిపోయా, ఓన్లీ ఒక్క రోజు సరిపోలే అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆ చామంతి పూలు అయితే కొనుక్కొచ్చాము. వైట్ చామంతి అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్రింజాల్ కలర్ చామంతి, అవి చాలా మంచిగా కనిపించాయి. అండ్ నెక్స్ట్ లాస్ట్ వచ్చేసి రోజెస్తో అయితే నింపేద్దాం అనుకున్నాను. రోజెస్ కూడా పెట్టాను. అండ్ నెక్స్ట్ మన ఇంటి దగ్గర దొరికే చక్రం పూలు ఉంటాయి కదా, సో అదైతే పెట్టేసి రోజ్ పెటల్స్ అయితే వేసా. అవి మొత్తం కిందకి పడిపోతే సో నెక్స్ట్ అయితే వచ్చేసి దారంగా అయితే కట్టేసా. ఇంత ఈజీ ప్రాసెస్ అండి. నేను కూడా ఎవరు చెప్తే నేర్చుకున్నా, నా అంతా నేను ఓన్గా ట్రై చేస్తే వచ్చింది. సో మీరు కూడా ఈ వీడియో చూసినాక మీకు కూడా ఒక అంటే ఎలా చేయాలి అనే ప్రాసెస్ తెలుస్తుందనే ఈ వీడియో పెట్టా. సో నేనైతే చాలామందికి చెప్పాను నేనే బతుకమ్మ వేరుస్తాను అంటే, కానీ ఎవరు నమ్ముతలేదు. సో అందుకే నేనైతే వీడియో తీద్దామని వీడియో తీసా. అండ్ నెక్స్ట్ వచ్చేసి చిన్న బతుకమ్మ సేమ్ అదే ప్రాసెస్ అయితే రిపీట్ చేసా. లీవ్స్ వేసా అండ్ కింద లీవ్స్ అయితే పెట్టేస్తాను. నెక్స్ట్ వచ్చేసి బంతి పూలు అయితే ఆరెంజ్ కలర్ది పెట్టా, మీరైతే చామంతి పూలు అండ్ నెక్స్ట్ సీతాజడ పూలు అండ్ టేక్ ఫ్లవర్స్. ఇవైతే మరీ ఘోరం అండి, మొత్తం తీసుకొస్తే మొత్తం రాలిపోయాయి. అండ్ ఆల్సో అవి 20 రూపీస్ అంటే ఓన్లీ చిన్న బతుకమ్మకే సరిపోయింది. సో ఫస్ట్ అయితే బంతిపూలు పెట్టా, బట్ సూట్ కాలే, అందుకే నేను చామంతి పూలు అయితే పెట్టా. అండ్ నెక్స్ట్ వచ్చేసి రోజ్ డెకరేషన్ అయితే చేద్దాం అనుకున్నా. అండ్ నెక్స్ట్ వచ్చేసి రోజ్ పెటల్స్ అయితే వేసా. సో ఆ రోజ్ పెటల్స్ తర్వాత నేనైతే ఒక ఫ్లవర్స్ని అయితే అడ్జస్ట్ చేద్దాం అనుకున్నాను, బట్ సూట్ కాలే బంతిపూలు. నెక్స్ట్ చక్రం పూలు ఉంటే దాంతో నింపేసా. నెక్స్ట్ వచ్చేసి దాని మీద అయితే రోజ్ ఫ్లవర్ అయితే ఒకటి ఉండి అదొకటి పెట్టాను. ఇంత క్యూట్గా వచ్చాయా 2 బతుకమ్మలు. మీకు కూడా నచ్చిందా? నచ్చితే కనుక నాకు కామెంట్ చేసి చెప్పండి. సో ఇదండి ఫైనల్ అవుట్పుట్. బతుకమ్మని ఎలా పేర్చుకోవాలో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకైతే కామెంట్ ద్వారా నాకైతే పెట్టండి, నేనైతే మీకు ఆన్సర్ చేస్తాను. సో ఇది మా ఫైనల్ లుక్. మేము ఉన్న పూలతో అయితే నేనైతే అడ్జస్ట్ చేసాను. మా మమ్మీ హెల్ప్ లేకుండా అయితే చేయలేని చెప్పలేను, బికాజ్ మా మమ్మీ కూడా కొంచెం అంటే ఆకు తేవడంలో అంతా హెల్ప్ చేసింది కాబట్టి నేను మమ్మీ ఇద్దరం కలిసి చేసామని చెప్తున్నా. సో ఇదైతే ఫైనల్ అవుట్పుట్. అండ్ నెక్స్ట్ నేను కొంచెం డెకరేషన్ చేశానమాట మంచిగా కనిపించడానికి. ఇలా మిగిలిన బంతి పూలు, రోజ్ పెటల్స్ ఇవన్నీ ఉంటాయి కదా, సో వాటితో ఇలా డెకరేషన్ చేసా. ఎలా ఉందో చెప్పండి. సో ఇదైతే లాస్ట్ అవుట్పుట్ అనమాట. ఇదైతే నేను ఆల్రెడీ మీషోలో తీసుకున్నా, మీకు ఆ వీడియో అయితే పోస్ట్ చేస్తే త్వరలో. కొంచెం లేట్ అయితే అవుతున్నాయి అనమాట. సో ఇది వచ్చేసి మీషోలో అయితే బుక్ చేశాను. చాలా క్యూట్గా వచ్చాయి. 200కి 6 వచ్చాయి, సెట్ ఆఫ్ 6 అనమాట. చాలా క్యూట్గా అయితే ఉన్నాయి. ఎలిఫెంట్స్తో క్యాండిల్స్ అయితే వచ్చాయి. సో చాలా క్యూట్గా అనిపించాయని నేనైతే తీసుకున్నాను. సో మేమైతే దొంతులు పెట్టడానికి కూడా ప్లాన్ చేసా, అందుకు నేనైతే ఇవన్నీ తీసుకున్నా. బట్ బతుకమ్మకు కూడా కొంచెం డెకరేషన్ చేద్దాం మంచిగా ఫొటోస్ దిగొచ్చని నేనైతే ఇలా డెకరేషన్ కూడా చేసా. సో ఎలా ఉందో కూడా కమెంట్ చేసి చెప్పండి. ఇదైతే నా ఓన్ ఐడియా అనమాట, ఎందుకో చేయాలనిపించింది. అండ్ ప్రసాదం కూడా పెట్టేశాము. సో మమ్మీ కొన్ని వెలిగించింది, నేను కొన్ని వెలిగించాను, అలా కొన్ని ఫొటోస్ దిగాము కూడా. అండ్ నెక్స్ట్
అండ్ నెక్స్ట్ వచ్చేసి నేనైతే మంచిగా అగరబత్తితో అంటే ఇట్లా చేసేసాను. అండ్ దాంట్లో అయితే పెట్టేసా. ఇప్పుడైతే గౌరమ్మ అయితే లేదు కాబట్టి సో గౌరమ్మని అయితే ఏం పెట్టట్లేదు. ఎలా ఉందో కూడా చెప్పేయండి అండ్ డెకరేషన్ ఎలా ఉందో కూడా చెప్పండి. ఇదైతే ఫైనల్ అవుట్పుట్ అనమాట. ఇదే నేను షార్ట్లో అయితే పోస్ట్ చేస్తాను. ఎవరికైతే టైం లేదో ఫుల్ వీడియో చూడడానికి నేనైతే ఈ వీడియో అయితే షార్ట్లో కూడా పెడతా. చాలా క్యూట్గా అనిపించింది డెకరేషన్ కూడా ఫస్ట్ టైం నేను చేశాను కాబట్టి. అండ్ మా డ్రెస్సెస్ కూడా ఎలా ఉన్నాయో కూడా చెప్పండి, స్పెషల్లీ నాది. బికాజ్ నాకు అంతగానం నచ్చలే, బట్ మా మమ్మీ ఇంకా వేసుకోమని డిమాండ్ చేసింది కాబట్టి వేసుకున్నాను. సో మా మమ్మీ వేసుకున్న శారీ మీరు గుర్తుపట్టారని అనుకుంటున్నాను. గుర్తుపడితే కానీ డెఫినెట్గా కామెంట్ చేసి నాకైతే చెప్పండి. ఇంకా మేమైతే దేవుని దగ్గర అయితే మండపంలో బతుకమ్మని పెట్టేసి ఇంకా ఒక 4 చుట్లు ఇట్లా డ్యాన్స్ చేసాము. అండ్ దెన్ నెక్స్ట్ ఇలా అయితే ఇంటికి వచ్చి బతుకమ్మని అయితే నిమజ్జనం చేసాం. బికాజ్ ఇంకా బయట వర్షమే పడుతుంది కదా. అంతేనండి బ్లాగ్. బై.